యుద్ధం జరుగుతున్న టైంలో యుద్ధం కంటే కూడా ఆ ఫేక్ వార్తలు ఉంటాయి చూడండి. అలా జరిగింది, ఇలా జరిగింది, అక్కడ అలాగా, ఇక్కడ అలాగా, దానివల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుందండి. రెండోది, సహాయం ఎక్కడ అందుతుంది, ఎవరు సహాయం చేస్తారు అనే విషయంలో సమాచార లోపం, అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉన్నా కానీ ఎక్కువ నష్టం జరుగుతుందండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కాస్త ట్రస్టెడ్ హ్యాండిల్స్ నుంచి తీసుకోండి. అవి మాత్రమే షేర్ చేయండి, వాటిని మాత్రమే ఫాలో అవ్వండి ప్లీజ్. ఇక రెండవది, తెలంగాణకి సంబంధించి ఈ ప్రజలు ఎవరైనా కానీ, తెలంగాణ ప్రజలు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే సరిహద్దు ప్రాంతాలండి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పటికీ ఎవరైనా ఉంటే, ఇదిగో ఈ నంబర్లకు కాల్ చేయండి. ప్రభుత్వం తరపున వీళ్ళు హెల్ప్ చేస్తారు, నేరుగా కాల్ చేయండి అని చెప్పి కొన్ని నెంబర్లని తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసేసింది. ఆ నంబర్లన్నీ నేను ఇక్కడ మీకు ఇస్తున్నానండి. నేరుగా వాళ్ళకి ఫోన్ చేసేయండి, వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. ముందు ఆ యుద్ధం వల్ల వచ్చిన ఇబ్బంది నుంచి, ముఖ్యంగా బయట రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఆ బోర్డర్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చేయండి. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1100 అని వాడుకోండి. ఇది కూడా సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్. అంటే ఇక్కడ వాళ్ళు దయచేసి అక్కడ ఎవరెవరైతే మీ వాళ్ళు చిక్కుకుపోయారో వాళ్ళ వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబరు వగేరా 1100 కాల్ సెంటర్కి ఫోన్ చేసి తెలియచేస్తే వీళ్ళు తర్వాత డైరెక్ట్గా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారు. లేకపోతే ఢిల్లీ నుంచి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతినిధులు నేరుగా కనెక్ట్ అయ్యి వాళ్ళని సేఫ్గా ఉంచుతారు. అంటే కాస్త ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ పోగొట్టేస్తారు. సో మరి రాష్ట్రం బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అంటే అక్కడ యుద్ధం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కదండి. ఇలాంటివి షేర్ చేస్తూ ఉండండి. నేనైతే ఈ టైంలో ఇలాంటివి ముఖ్యంగా మనకి ఏం ఉపయోగపడతాయి, గవర్నమెంట్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ ఫేక్ వార్తలు వగేరా ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. రెండోది, ఆర్మీ స్వయంగా ఒక బులెటిన్ రిలీజ్ చేసిందండి. మనకి తెలిసిన ఏరియాల్లో కానీ, మనం ఉంటున్న ఏరియాల్లో కానీ ఆర్మీ మూమెంట్ ఉన్న, ఆర్మీ ట్రక్స్ ఉన్న, లేకపోతే విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్స్, ఇలాంటివి ముఖ్యంగా మన వాళ్ళకి సంబంధించినవి, అరే మన ఏరియాకి వచ్చినాయి, సెల్ఫీ దిగుదామనో, ఫోటో తీద్దామని, ఒక రీల్ చేద్దామని, వీడియో చేద్దామని ఇలాంటివి చేసి పెడుతున్నారు చాలామంది. లొకేషన్ ఆన్ అయి ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళే కాదండి, పాకిస్తాన్ వాడు కూడా చూసే అవకాశం ఉంటుంది. పెద్దగా కష్టపడక్కర్లేదు, కరెక్ట్గా లొకేషన్ని మ్యాప్ చేసుకుంటే డైరెక్ట్గా పాకిస్తాన్ మిస్సైలు మన ఇంట్లోకి తెచ్చుకున్నట్టే ఉంటుంది. సో దయచేసి ఆర్మీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రైవసీ మెయింటైన్ చేయండి. ఆ సమాచారాన్ని ఎక్కడా కూడా పోస్ట్ చేయకండి. మరి మన వాళ్ళకి షేర్ చేస్తారు కదా, చేయండి ప్లీజ్.